హెడ్మాస్టర్ గారికి స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పాత్రికేయులకు వచ్చిన అందరూ కూడా జగిత్యాల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ తోటి చాలా అనుబంధం. ఈ స్కూల్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఈ బిల్డింగ్ కూడా కావచ్చు, ఇక్కడ బిల్డింగ్ ఓనర్కుంటా విషయంలో అడ్వాన్స్ కావచ్చు, రైతు విషయాల్లో అన్ని విధాలుగా మొదటి నుంచి కూడా నేను సహకరిస్తూ ఉంది. దాంతో పాటుగా పిల్లలు ఇక్కడ ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలాసార్లు చూడవచ్చు. ఈరోజు మధ్యాహ్నం సడన్గా ఒకసారి అసలు భోజనం పెట్టుకుంటా చూద్దామని చెప్పి ఎవరు చెప్పకుండా ఇద్దరు మాజీ మున్సిపల్ చైర్మన్, మైనార్టీ నాయకులు, ఇక్కడ అక్కడే ఉండే మా సీనియర్ నాయకులు రాజ్కుమార్ గారు కూడా రావడం జరిగింది. మరి వచ్చే సందర్భంలో అప్పటికే పిల్లలు భోజనం స్టార్ట్ అయింది. చాలా క్రమశిక్షణతోటి, డిసిప్లిన్ తోటి పిల్లలందరూ కూడా సెల్ఫ్ సర్వీస్ చేసుకుని వచ్చి తిరుపతిలో కూర్చొని భోజనం చేయడం, ఆ టేబుల్స్ కావచ్చు, పరిసర ప్రాంతాలు కూడా చాలా శుభ్రంగా ఉండడం సంతోషం అనిపించింది. ఈ రకంగా పరిశుభ్రత, అదేవిధంగా పిల్లల క్రమశిక్షణ నేర్పుతున్న టీచర్స్, ఆ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. మరి మైనార్టీ గురుకులాలు అనేటి గతంలో లేకుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఎలా ఉన్నాయో అంతకంటే మంచిగా నడపాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు అమ్మాయిలైతే కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, పిల్లలకు డైట్ ఛార్జెస్ 40% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడే పిల్లలందరూ కూడా ప్రతిరోజు ఎక్కిస్తున్నారు. వారానికి 2 రోజులు చికెన్ కానీ మటన్ కానీ నా సంతోషం. పిల్లలు చూస్తే కూడా చాలా శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నారు. అదేవిధంగా చదువుతో పాటు ముస్లిం పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటించే విధంగా అవన్నీ కూడా నేర్పుతున్నాయని చెప్పడం జరిగింది. రైతుల పటోలు స్కూల్లో 195 మంది విద్యార్థులు ఉంటే ఈరోజు హాజరు 175 మంది, ఆల్మోస్ట్ 85% హాజరు. మరి ఈ హాజరు సంఖ్య ఇదే విధంగా ఉండాలని చూడాలి. మైనార్టీ విద్యార్థులే అడ్మిషన్ సరిగ్గా ఎదురని తెలిసింది. మరి దాని విషయంలో కొంచెం లేట్గా వచ్చినా కానీ ఈ రెడామిస్ పర్మిషన్ తీసుకొని అడ్మిషన్స్ ఇవ్వాలి. మనకి శాంక్షన్ 360 మనం 295 ఉంటాం కాబట్టి తప్పకుండా శాంక్షన్స్ సరిపోయే విధంగా అడ్మిషన్స్ వచ్చే విధంగా టీచర్స్ కూడా కొంత మైనార్టీస్ కావచ్చు, నాన్ మైనార్టీ అయితే అడ్మిషన్స్ ఇంకా అవేర్నెస్ పెంచాలి. ముస్లింలలో విద్య చాలా తక్కువ ఉన్నది, దళితుల కంటే కూడా పేదరికంలో ఉన్నదని చెప్పి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. చాలా రకాలుగా ఇబ్బందులకు అనాగరికత కావచ్చు, అక్షరాస్యత లేకపోవడం, చదువు లేకపోవడం కావచ్చు, లేదా నిరుద్యోగం, అదేవిధంగా బీదరికం పోవాలంటే అన్నింటికంటే ముఖ్యంగా చదువు కావాలి. చదువుంటే ఆటోమేటిక్గా ఎవరి కాలం మీద పిల్లలు చదువుకుంటారు. సో ప్రభుత్వం ఏదైతే శాంక్షన్స్ ఇచ్చిందో అది పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పి కూడా నేను అధ్యాపక బృందాన్ని కోరుతూ, తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా పేరెంట్స్కి సెలబ్రిటీస్ అనుకున్నాను తప్పకుండా వస్తా. ఆ తల్లిదండ్రులు కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. అందరూ కూడా ఏర్పాటు చేయాలి. సిబ్బంది కూడా పూర్తిగా ఉండాలనుకుంటా. స్టాఫ్ ఏమన్నా లోటుపాటు కూడా నాకు చెప్పండి. తప్పకుండా హెడ్ ఆఫీస్ మాట్లాడి నేను మైనార్టీ నాయకులు, ఇతర నాయకులు మాట్లాడి తప్పకుండా అన్ని విధాల ఈ స్కూల్
ఇదంతా ఇంకా మంచి నడిచే విధంగా చూసుకోవచ్చు కూడా తెలియజేస్తూ జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రాబోతున్నారు. వాళ్ళ పిల్లలకి ఇంకా మంచి సౌకర్యాలు ఉంటాయి. రోమ్ ఈజ్ నాట్ ఇంటర్నెట్ అనేది అన్నీ ఒకటేసారి జరిగాయి. ఒక్కొక్కటి ప్రభుత్వాలు వచ్చేప్పుడు చేసుకోవచ్చు. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు మైనార్టీ స్కూల్కి వచ్చిన సందర్భంలో మరి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. చాలా సంతృప్తికరంగా ఇది ఇంకా మంచిగా చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.